6వ అధ్యాయం. యోసేపు తన కడ్డీని వెనక్కి లాగాడు. పావురం దాని మీద పిచ్చి చేసింది. అతను మేరీని వివాహం చేసుకున్నాడు మరియు బెత్లెహేంకు తిరిగి వస్తాడు. మేరీ గలిలయలోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వస్తుంది. మిగిలిన వారిలో దావీదు ఇంటి మరియు కుటుంబానికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి ఉన్నాడు మరియు చాలా సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు. అతను తన కడ్డీని అందజేసినప్పుడు తన కడ్డీని వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి స్వర్గపు స్వరానికి ఏదీ సమ్మతంగా కనిపించినప్పుడు ప్రధాన యాజకుడు మళ్ళీ ఎలోహింని సంప్రదించడం సరైనదని నిర్ధారించాడు. ఎవరికి వర్జిన్ నిశ్చితార్థం చేసుకోవాలో అతను తన కడ్డీని తీసుకురాలేదని కలిసి తీసుకొచ్చిన వారిలో ఏకైక వ్యక్తి అని ఎవరు సమాధానమిచ్చారు. కాబట్టి యోసేపు ద్రోహం చేయబడ్డాడు. ఎందుకంటే అతను తన కర్రను తీసుకువచ్చినప్పుడు స్వర్గం నుండి వచ్చిన పావురం దాని పైభాగంలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్పష్టంగా చూశారు కన్య అతనికి నిశ్చయింపబడుతుందని. తదనుగుణంగా నిశ్చితార్థం యొక్క సాధారణ వేడుకలు ముగిశాయి. అతను తన ఇంటిని క్రమబద్ధీకరించడానికి మరియు వివాహానికి అవసరమైన విధంగా చేయడానికి తన సొంత నగరమైన బెత్లెహేంకు తిరిగి వచ్చాడు. అయితే ఎలోహిం కన్య మరియా అదే సమయంలో కాన్పు చేయబడిన మరియు యాజకునిచే తన వద్దకు నియమించబడిన అదే వయస్సులో ఉన్న మరో 7 కన్యలతో కలిసి గలిలయలోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చింది.